తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ నడుస్తున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు వారు కృషి చేయడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల పాల్గొన్నారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాంతి సరోవర్ హైదరాబాద్లో ఉండడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో చార్మినార్, గోల్కొండ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లు బ్రహ్మకుమారిస్ ఉన్నారని చెప్పుకోవాలన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు, డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించిన యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని కృషి చేస్తున్నామని చెప్పారు. తన కార్యాచరణను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. रेवंत रेड्डी जी ने बहुत खूब अपने विचार सुनाए. जरूर आप सदा ही हमारे साथ कोऑर्डिनेट करके चीफ मिनिस्टर जी को यहाँ బ్రహ్మకుమారి శాంతి సరోవర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించి ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, దీది ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है. ब्रह्म कुमार